బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డీఐజీ సునీల్ నాయక్ ప్రకాశం జిల్లా ఎస్పీ నోటీసులు ఇచ్చారు. రఘురాం కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో జిల్లా ఎస్పీ నోటీసులు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. రఘురామను సిఐడి ఆఫీస్ కు తీసుకొచ్చిన ఆ సమయంలో సునీల్ నాయక్ వచ్చారని తేలడంతో విచారించాలని ఎస్పీ దామోదర్ ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ సిఐడి డీఐజీగా ఉన్న సునీల్ ప్రస్తుతం బీహార్ ఫైర్ సర్వీసెస్ డీఐజీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ నోటీసులతో సునీల్ నాయక్ ను విచారించనున్నట్లు తెలుస్తోంది. డీఐజీ సునీల్ నాయక్ ప్రకాశం జిల్లా ఎస్పీ నోటీసులు ఇచ్చారు. రఘురాం కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో జిల్లా ఎస్పీ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. రఘురామను సిఐడి ఆఫీస్ కు తీసుకువచ్చిన సమయంలో సునీల్ నాయక్ వచ్చారని తేలడంతో విచారించాలని ఎస్పీ దామోదర్ ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ సిఐడి డీఐజీగా ఉన్న సునీల్ ప్రస్తుతం బీహార్ ఫైర్ సర్వీసెస్ డీఐజీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ నోటీసులతో సునీల్ నాయక్ ను విచారించనున్నట్లు తెలుస్తోంది. రైట్, దీని మీద మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. థ్యాంక్ యూ రీనా. మాజీ ఎంపీ ప్రస్తుత శాసన ఉపసభాపతి ఎవరైతే ఉన్నారో రఘురాం కృష్ణరాజు గుంటూరు సిఐడి ఆఫీస్ అయితే కస్టడీ టార్చర్ జరిగింది, హత్యాయత్నం జరిగిందన్న కేసులో అయితే ప్రకాశం జిల్లా ఎస్పీ అయితే విచారణాధికారిగా ఉన్నారు. ఈయన విచారణాధికారిగా ఉండే దగ్గర నుంచి దర్యాప్తు అయితే చాలా వేగంగా చెప్పుకోవాలి. ఇప్పటికే ఈ కేసులో ఆ మాజీ ఏఎస్పీ సునీల్ తో పాటు ప్రధానంగా రఘురాం కృష్ణపై గుండెల మీద కూర్చొని కొట్టాడని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటారు. తులసిబాబును కూడా ఇప్పుడే అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు తాజాగా ఇటీవల కాలంలోనే ఈ మాజీ సూపరింటెండెంట్ ఎవరైతే అప్పట్లో రఘురాం కృష్ణ వంటి మీద గాయాలున్నా లేవని చెప్పి నివేదిక ఇచ్చారో సూపరింటెండెంట్ అప్పుడు గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో ప్రభావతిని కూడా ఈ కేసులో ఇప్పటికే విచారణ అయితే పరిస్థితి ఉంది. ఈ కేసులో ఈ దర్యాప్తు వేగంగా జరిపిన క్రమంలో అప్పుడు ఎవరైతే ఈ సిఐడికి డిఐజీకి ఉన్నారో సునీల్ నాయక్ అయితే ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో దామోదర్ విచారణాధికారిగా ఉన్న క్రమంలో ఆ విచారణకు రావాలి. ఆ సమయంలో గుంటూరు నుంచి రఘురాం కృష్ణరాజు సిఐడి ఆఫీస్ లో ఉన్నప్పుడు ఆయన కూడా అట్లా కార్యాలయానికి వచ్చారని చెప్పి ఏవైతే ఇప్పుడు విచారణ చేస్తారో ఆ దర్యాప్తు వారు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా అయితే ఈ ప్రస్తుతం అప్పుడు డిఐజీగా ఎవరైతే ఉన్నారో సునీల్ నాయక్ ప్రస్తుతం ఆయన బీహార్ క్యాడర్ లో ఉన్నాడు. ఆయన అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ డిఐజీగా చేసిన పరిస్థితుల్లో ఆయనకి ఇప్పుడుగా ఫ్యాక్స్ ద్వారా అట్లాగే వాట్సాప్ ద్వారా అయితే విచారణకు రావాలని చెప్పి విచారణాధికారి దామోదర్ అయితే ఇప్పటికే నోటీస్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ సంబంధిత శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ విషయాన్ని అయితే చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ విచారణ చూసుకుంటే గతంలో అంతకుముందు జరిగిన నత్తనడకం జరుగుతున్న క్రమంలో ప్రభుత్వం విచారణాధికారిగా దామోదర్ని అయితే నియమించిన పరిస్థితుల్లో ఈయన వచ్చిన తర్వాత అయితే చాలా వేగంగా విచారణ జరుగుతుంది. ప్రతి ఒక్కరిని నోటీసులు పిలిపించి వేగంగా దర్యాప్తు చేస్తున్న కీలక సమాచారం రాబట్టడంలో విచారణాధికారిగా ఉన్న దామోదర్ సక్సెస్ మాత్రం చెప్పుకోవచ్చు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.